నమస్కారం ఫ్రెండ్స్. తాత తండ్రి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు అంటే సాధారణంగా ఎంత గారాబంగా పెరుగుతారు, ఎంత హంగు ఆడంబరాలతో ఉంటారో మనం ఊహించగలం. కానీ అందుకు పూర్తి భిన్నంగా సోషల్ మీడియా హడావిడికి, పొలిటికల్ స్క్రీన్ కి దూరంగా ఉంటూ కేవలం చదువుల్లోనే గోల్డ్ మెడల్స్ సాధిస్తోన్న ఇద్దరు అమ్మాయిల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వారే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు వైఎస్ హర్షారెడ్డి, వైఎస్ వర్షారెడ్డి. 1996 ఆగస్టు 28న వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీ గార్ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, పెద్దమ్మాయి హర్ష, చిన్నమ్మాయి వర్ష. ఈ ఇద్దరు పిల్లలకి చిన్నప్పటి నుంచే చదువు అంటే పంచ ప్రాణాలు. వీరికి పుస్తకాలపై ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం వారి తాతగారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. వైఎస్ఆర్ ఎక్కడికి వెళ్లినా మనవరాళ్ల కోసం మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. అలా చిన్న వయసులోనే తాత దగ్గర వీరు రీడింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ కుటుంబంలో ఎన్నో రాజకీయ ఆటుపోట్లు వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు, సొంతంగా వైసీపీ పార్టీ పెట్టడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటూ జైలుకు వెళ్లడం, ఇలా జగన్ కెరియర్ లో ఎన్నో కష్టాలొచ్చాయి. కానీ ఒక తండ్రిగా ఆ కష్టాల నీడ కూడా తన బిడ్డలపై పడకుండా జగన్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ గారు జైల్లో ఉన్న సమయంలో హర్ష, వర్ష ఇద్దరు లండన్ లో చదువుకునేవారు. టీవీలో, జాతీయ మీడియాలో తండ్రి అరెస్టు వార్తలు చూసి ఆ చిన్న పిల్లలు అప్పట్లో బోరున ఏడుస్తూ ఫోన్లు చేసేవారట. అయినా సరే వారి చదువు పాడవకూడదని వారిని ఇక్కడికి రప్పించడానికి కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు. తల్లి వైఎస్ భారతి గారు పిల్లల పూర్తి బాధ్యత తీసుకున్నారు. జైలు నుండి జగన్ గారు ఫోన్ చేసినప్పుడల్లా పిల్లలకు ధైర్యం చెప్తూ హాస్టల్లోనే ఉంచి చదివించారు. ఆ తర్వాత జగన్ గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా పిల్లలిద్దరూ లండన్ లోనే ఉంటూ కుటుంబానికి దూరంగా కేవలం చదువుకే అంకితమయ్యారు. ఇక జగన్ గారి పెద్ద కుమార్తె వైఎస్ హర్షారెడ్డి అకాడమిక్ రికార్డులు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె ఎప్పుడూ చదువులో టాప్ లోనే ఉంటారు. 2017లో ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సంపాదించి అక్కడ ఎకనామిక్స్ లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తి కాగానే అమెరికాలోని ఒక టాప్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థలో మంచి ఉద్యోగం కూడా సంపాదించింది. కానీ అక్కడితో ఆగకుండా ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటిగా పేరు పొందిన ప్రసిద్ధ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ లో ఎంఎస్సీ పూర్తి చేసింది. అది కూడా డిస్టింక్షన్ లో పాస్ అయింది. ఈ స్నాతకోత్సవానికి జగన్ భారతి దంపతులు స్వయంగా హాజరై తన కూతుర్ని చూసి గర్వపడుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. డియర్ హర్ష, నీ ఎదుగుదలను చూడటం ఒక అద్భుతమైన జర్నీ. నీ గురించి నేను గర్వపడుతున్నాను అంటూ జగన్ గారు ఒక తండ్రిగా తన ప్రేమను చాటుకున్నారు. మరోవైపు చిన్న కుమార్తె వర్షారెడ్డి కూడా అక్కకు తగ్గ చెల్లెలిగా చదువులో రాణిస్తోంది. ఆమె మొదట అమెరికాలో చదువుకుని ప్రస్తుతం లండన్ లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో సెలబ్రిటీల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు చిన్న విషయాలకే సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ సెల్ఫీలతో హడావిడి చేస్తూ ఉంటారు. కానీ హర్ష, వర్ష ఇద్దరికి కనీసం ఒక పబ్లిక్ సోషల్ మీడియా అకౌంట్ కూడా లేదు. వారు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారంటే 2019లో జగన్ గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాత్రమే వారు బయటకి కనిపించారు. ఆ తర్వాత మళ్లీ లండన్ వెళ్లిపోయారు. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి కూతుళ్లం అనే హంగు, ఆడంబరం చూపించలేదు. వారి ప్రపంచం కేవలం చదువు, కెరియర్ మాత్రమే. అందుకే వైఎస్ కుటుంబంలో కూడా వీరిద్దరి ప్రస్తావన చూసి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా వైఎస్ కుటుంబంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల గారికి మధ్య ఆస్తుల వివాదం, అలాగే రాజకీయ విభేదాలు ఏ స్థాయిలో నడుస్తున్నాయో మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుండి జగన్ గారికి అండగా నిలిచిన విజయమ్మ, షర్మిల ఇద్దరు ఇప్పుడు జగన్ గారికి పూర్తిగా దూరమయ్యారు. షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి జగన్ పైనే పొలిటికల్ వార్ డిక్లేర్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబం నుండి జగన్ గారి తరపున నిలబడడానికి, భవిష్యత్తులో వైఎస్ఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక బలమైన లీడర్ అవసరమనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ గారి చిన్న కుమార్తె వైఎస్ వర్షారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జోరందుకుంటోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం వర్షారెడ్డి ప్రస్తుతం లండన్ లో చదువు పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా
వైఎస్ షర్మిల గారు జగన్ పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి వైఎస్ఆర్ అసలైన వారసురాలిగా వర్షారెడ్డిని పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకురావాలని పార్టీలోని కొందరు సీనియర్లు భావిస్తున్నారట. అంతేకాదు, గతంలో షర్మిల గారు పాదయాత్రలు చేసి పార్టీకి ఎలాగైతే మైలేజ్ తెచ్చారో భవిష్యత్తులో వర్షారెడ్డి కూడా యువతను, మహిళలను ఆకట్టుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కీలక బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు కేవలం చదువుకే పరిమితమై అత్యంత సాధారణ జీవితాన్ని గడిపిన జగన్ కుమార్తెలు భవిష్యత్తులో నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా? ఒకవేళ చిన్న కుమార్తె వర్షారెడ్డి గనుక పాలిటిక్స్ లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఊపొస్తుంది? అలాగే వైఎస్ కుటుంబంలో జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి. మరి ఫ్రెండ్స్, జగన్ గారి కుమార్తెల లైఫ్ స్టైల్ గురించి, అలాగే వర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ టాక్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.